హలో గైస్, వెల్కమ్ టు మూవీ మిక్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజే విడుదలైన తెలుసు కదా సినిమా అయితే చూడటం జరిగింది. అయితే సినిమా ఎలా ఉంది, ఏ రేంజ్ వరకు ఎంటర్టైన్ చేసింది అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. తెలుసు కదా మూవీ ముందుగా సినిమాలో హీరో హీరోయిన్లు డైరెక్షన్ మిగిలిన విషయాలన్నీ ఎలా ఉన్నాయో మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా కథలోకి వస్తే, ఇక్కడ మన హీరో వరుణ్ క్యారెక్టర్లో అంజలి అనే రాశి ఖన్నాని అంజలి లవ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. సడన్గా వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు, బాగానే ఉంటుంది. అంతా స్టోరీ పరంగా ప్రజెంటేషన్తో నడుస్తూ ఉంటుంది. అయితే ఒక అనుకోని పరిస్థితుల్లో రాశి ఖన్నా శ్రీనిధి శెట్టిని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ తర్వాత నుండి ఆ స్టోరీ అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కింద మారిపోద్ది. ఇందులో ఉండే ట్విస్ట్లు ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మనం సినిమా ఖచ్చితంగా చూడాలి. అయితే ఇక్కడ మన స్టోరీ ప్లాట్ ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య ఉండే మంచి లవ్ స్టోరీ అది ఏ విధంగా క్లైమాక్స్కి వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య ఉండే భావోద్వేగాలు ఇవన్నీ, హీరోయిన్ల మధ్య ఉండే భావోద్వేగాలు ఇవన్నీ చాలా బాగానే వచ్చాయి. శ్రీనిధి శెట్టి పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేసింది. మెయిన్ గ్లామర్ పరంగా మంచి రోల్ పడింది. బాగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్. రాశి ఖన్నా వెల్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ పర్ఫార్మెన్స్ వరకు ముగ్గురు ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు. ఎవరెవరు తక్కువ కాదు. ఓవర్ డామినెన్స్ టు ఈచ్ అండ్ అదర్ బాగా చేశారు అందరూ. శ్రీనిధి శెట్టి కూడా పర్ఫార్మెన్స్ బాగా చేసింది. మన సిద్ధు జొన్నలగడ్డ కూడా బాగా చేశాడు. ఆయన ఇంతకుముందు చేసిన సినిమాల్లో కల్లా మంచిగా క్యారెక్టర్ నుండి బయటకు వచ్చాడని చెప్పాలి. ఇదే సినిమా రాశి ఖన్నా మెన్షన్ చేశారు. చెప్పినట్టు ఐ థింక్ సిద్ధుకి సినిమా అంటే పిచ్చి. ఐ హావ్ నెవర్ మెట్ ఎనీ అదర్ కోస్టార్ హూ ఈస్ సో ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్, అబౌట్ సినిమా. హీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు టిల్లుని కూడా మర్చిపోతారు ఈ సినిమా చూసిన తర్వాత. ఐ థింక్ రైటింగ్ కూడా ఈ డైరెక్టర్ ఓన్ రైటింగ్, డైలాగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ పడ్డాయి. ఒక ఉమెన్ సెంట్రిక్ బోల్డ్ క్యారెక్టర్ ఏ విధంగా ఎలా డీల్ చేయాలో పర్ఫెక్ట్గా డీల్ చేసింది. ఓన్లీ లేడీ క్యారెక్టర్ కెన్ డూ అనే విషయాలనే చాలా విషయాలను ఆమె పర్ఫెక్ట్గా డీల్ చేసింది. రొమాన్స్, ఫ్యామిలీ లైఫ్, రిలేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, ఈ విషయాల్ని బాగా పర్ఫెక్ట్గా గైడెన్స్ చేసింది. చాలా బాగా డీల్ చేసిందని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అయితే ఫ్యాంటాస్టిక్ జాబ్, ఎక్సలెంట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. శ్రీనిధి శెట్టితో సాంగ్, రాశి ఖన్నాతో సాంగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యాయి. ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ మ్యాచ్లో ఉన్నాయి. సినిమా అంతా చాలా బాగా వచ్చింది. గ్రాండ్ విజువల్, గ్రాండ్ అర్బన్ స్టైల్లో మూవీ బాగా ప్రజెంట్ అయ్యింది. యూత్కి అయితే బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే యాక్చువల్లీ మెయిన్ లీడ్ అంతా యూత్కి పర్ఫెక్ట్గానే కనెక్ట్ అయ్యాలని ఉన్నారు. ఆ డైరెక్షన్, ఆ స్టోరీ ప్లాట్ కూడా యూత్కి కనెక్ట్ అయ్యాలని ఎక్సలెంట్గా డీల్ చేశారు. సినిమా నేరేషన్ రన్ అవుతున్న టైంలో మనకి చూసేటప్పుడు ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్ స్టైల్లో ఒక డైరెక్టర్ ఆ సినిమాల్ని ఎలా టేక్అవుట్ చేసిందో, అదేవిధంగా ఈ సినిమాని కూడా టేక్అవుట్ మూవ్ ఆన్ అవుతుందనే ఫీల్ అయితే మనకి కలుగుతుంది. అయితే ఆ సినిమాలకి ఈ సినిమాకి అయితే ఏ సంబంధం ఉండదు. ఆ టేకింగ్, ద వే ఆఫ్ డైరెక్షన్ మాత్రం సేమ్ అదే జోనర్లో ఉంటుంది. సినిమాలో హర్ష క్యారెక్టర్ కూడా బాగానే వర్కౌట్ అయింది. మంచి పర్ఫార్మెన్స్, మంచి డైలాగ్స్ అంతా కరెక్ట్గానే కుదిరాయి. ఓవరాల్గా మిగిలిన క్యారెక్టర్లు కూడా సూటబుల్గానే ఉన్నారు. అంత పర్ఫెక్ట్ వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. ఫెస్టివల్కి పర్ఫెక్ట్ మూవీ. ఓవరాల్ గుడ్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా, స్టోరీ పరంగా, సాంగ్స్ పరంగా, మ్యూజిక్ పరంగా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే గ్యారంటీగానే ఉంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీగా నేను ఫీల్ అయ్యాను కాబట్టి మీరు కూడా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే గైస్, ఈ సినిమా రివ్యూ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.